ప్రపంచ దేశాలపై ఇరాన్ ప్రతీకార చర్యలు చేపడుతోంది. హర్మూజ్ జలసంధి క్లోజ్ చేసింది. సుప్రీం లీడర్ ఖొమేనీ హతంతో ఒక్కసారిగా జలసంధి మూసివేసినట్లుగా ఇరాన్ ప్రకటించింది. దీంతో చమురు రవాణా ఇప్పుడు ఇబ్బందికరంగా మారే అవకాశం కల్పిస్తుంది. జలసంధి గుండా ప్రయాణం చేస్తే నౌకలను పేల్చివేస్తామంటూ ప్రకటించిన కొద్దిసేపటికే భారతీయులు ఉన్న ఒక నౌకపై దాడి చేసింది. నౌకలో 20 మంది ఉండగా అందులో 15 మంది భారతీయులు ఉన్నారు, 5 ఇరాన్ పౌరులు ఉన్నారు. దాడిలో పలువురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇక జలసంధి మూసివేస్తే ప్రపంచ దేశాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ప్రపంచ చమురు రవాణా సరఫరాలో రోజుకు 20% హర్మూజ్ జలసంధి గుండానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్కు 50% చమురు సరఫరా కొనసాగే అవకాశం ఉంది. జలసంధి మూసివేతకు ఎక్కువ రోజులు కొనసాగితే కనుక భారత్కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇంధన ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా దక్షిణాసియాకు ముడి చమురు రవాణా చేసే హర్మూజ్ జలసంధి మార్గాన్ని మూసివేసినట్లుగా ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఆ జలసంధి గుండా ఏవైనా నౌకలు తిరిగితే కనుక పేల్చివేస్తామంటూ ముందే హెచ్చరించాయి. అయితే అప్పటికే గల్ఫ్ ఆఫ్ అరేబియాల అలాగే గల్ఫ్ ఆఫ్ ఈడెన్లో పొంచి ఉన్నటువంటి నౌకను పేల్చివేయడంతో ప్రస్తుతం అందులో ఉన్నటువంటి భారతీయులు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారన్న ఆందోళన కొనసాగుతోంది. మొత్తం 20 మంది ఉన్నారు, అందులో 15 మంది భారతీయులు ఉన్నారు, 5 ఇరానీయులు ఉన్నారు. అయితే ప్రస్తుతం వాళ్ళందరూ గాయాలతో బయటపడ్డట్టుగా తెలిసిన ఒక్కసారి ఆ జలసంధిలో కొనసాగిన నౌకా విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అలాగే ఆ నౌకలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా స్పందించాడు, చూద్దాం అది. This is my ship, full blast engine room. This accommodation finish. This is my ship, full blast engine room. This accommodation finish. అంతర్జాతీయ చమురు రవాణాకు జీవనాడి వంటి హర్మూజ్ జలసంధి ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ మృతితో భగ్గుమంది. ఈ కీలక చమురు మార్గాన్ని మూసివేసినట్లు టెహ్రాన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ ట్యాంకర్ను లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. ఇక పలావు దేశ పతాకంతో వస్తున్నటువంటి స్కైలైట్ చమురు ట్యాంకర్పై ఆదివారం ఒమన్లోని ముసాండమ్ ద్వీపకల్పం వద్ద ఖసాబ్ పోర్ట్ వద్ద ఇరాన్ దాడి చేసింది. ఈ సమయంలో నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 15 మంది భారతీయులు ఉన్నారు, మిగిలిన వారు ఇరాన్ జాతీయులు. ఈ దాడిలో 4 గాయపడ్డట్టుగా ఒమన్ వెల్లడించింది. ఒమన్లో పలావు దేశ పతాకంతో వస్తున్న స్కైలైట్ చమురు ట్యాంకర్పై ఈ దాడి జరిగింది. ముసాండమ్ ద్వీపకల్పం దగ్గర ఇసాబ్ పోర్టు దగ్గర ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఖసాబ్ పోర్టు దగ్గర ఈ ఘటన జరిగింది. మొత్తం 20 మందిలో 15 మంది భారతీయులు, మిగిలిన వాళ్ళు ఇరాన్ దేశీయులు ఉన్నారు. అరేబియా సముద్రంలో ఒమన్కు చెందిన ముసాండమ్ ద్వీపకల్పంలో అలాగే ఇరాన్ మధ్య ఉన్నటువంటి అత్యంత ఇరుకైన జలసంధి ఇది. 25 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండేటువంటి దీంట్లో ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇరు దేశాలు ఇందులో అత్యధిక భాగం తమదేనంటూ చెప్తాయి. ఒమన్ కానీ అటు ఇరాన్ కానీ 2 షిప్పింగ్ లేన్లు కూడా ఉన్నాయి. అందులో క్రూజ్ క్యారియర్లు కూడా సులువుగా ప్రయాణించగలుగుతాయి. ఈ మార్గం నుంచి నిత్యం 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు వెళ్తుంటుంది. ఇది మొత్తం ప్రపంచం వినియోగించే దానిలో 5వ వంతుకు సమానంగా చెప్తారు. సౌదీ, ఇరాన్, యుఏఈ, కువైట్,
ఇరాక్ల నుంచి ఎగుమతి అవుతాయి. ఇక లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ రవాణా కూడా అత్యంత కీలకం. 1/3 ఎల్ఎస్జి కూడా ఇక్కడి నుంచే, ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటారు, ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. సో మన దేశం దిగుమతి చేసుకునే ఎల్ఎన్జిలో సగానికి పైగా ఈ మార్గం నుంచే రావాల్సి ఉంటుంది. ఆ రకంగా హర్మూజ్ మీదుగానే రావాల్సి ఉంటుంది. రోజువారీ 55 లక్షల పీపాల చమురును భారత్ ఈ మార్గం నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇది భారత చమురు అవసరాల్లో 40% సమానం. గత 2 నెలల్లో ఇది 50% చేరింది. హర్మూజ్లో ఇబ్బందులు ప్రపంచ చమురు మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. 1988 వరకు జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధం ప్రభావం జలసంధిపై పడింది. అప్పుడు ఇరు దేశాలు పరస్పర ఎగుమతులను దెబ్బతీసేందుకు ట్యాంకర్లపై దాడులు చేసుకున్నాయి. దీనిని ట్యాంకర్ వార్ అని కూడా అన్నారు. ఆ సమయంలో వివిధ దేశాల పతాకాలపై ప్రయాణించినటువంటి దాదాపు 450కి పైగా నౌకలపై ఇరు దేశాలు దాడులు చేశాయి. ఇప్పుడు తాజాగా ఇరాన్ ఈ హర్మూజ్ జలసంధిని మూసివేసినట్టు ప్రకటించడంతో అందులో ప్రయాణిస్తున్నటువంటి ఓ నౌక ముసాండమ్ ద్వీపకల్పం వద్ద ఖసాబ్ పోర్టు దగ్గర స్కైలైట్ చమురు ట్యాంకర్, పలావు దేశ పతాకంతో ఉన్నటువంటి స్కైలైట్ చమురు ట్యాంకర్ను ఇరాన్ పేల్చివేసింది. అందులో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు, 5 ఇరాన్ సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. Engine room. This accommodation finish. అంతర్జాతీయ రాజకీయ రంగస్థలం మీద యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ శనివారం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి మూసివేతకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ జలసంధి గుండా రవాణా పూర్తిగా ఆగిపోతే కనుక ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయి ధరలు అమాంతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ హర్మూజ్ జలసంధి ప్రాముఖ్యత అంతలా కనిపిస్తోంది. ఇక భారత ఎగుమతిదారులపై దీని ప్రభావం కూడా ఖచ్చితంగా కనిపించే అవకాశం మనకు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధి ఒమన్, ఇరాన్ దేశాల మధ్య ఉన్నటువంటి ఒక ఇరుకైన సముద్ర మార్గంగా చెప్తారు. ఇది ఉత్తరాన ఉన్నటువంటి పర్షియన్ గల్ఫ్ను, దక్షిణాన ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలుపుతోంది. దీని వెడల్పు అత్యంత ఇరుకైన చోట కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అయితే ఓడలు ప్రయాణించే మార్గం మాత్రం ఇరువైపులా కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. గల్ఫ్ దేశాల నుంచి చమురును ప్రపంచానికి చేరవేసే ఏకైక సముద్ర మార్గం కావడంతో దీనికి విపరీతమైనటువంటి వ్యూహాత్మక ప్రాముఖ్యత కొనసాగుతోంది. అయితే ప్రపంచవ్యాప్త చమురు వినియోగంలో దాదాపు 5వ వంతు ఈ జలసంధి గుండానే ప్రయాణిస్తోంది. అలాగే గతేడాది సగటున 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, అలాగే కండెన్సేట్ ఇంధనాలు ఈ మార్గం ద్వారా రవాణా అయ్యాయి. ఒపెక్ సభ్య దేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ తమ ఎగుమతులను ప్రధానంగా ఆసియా దేశాలకు ఈ మార్గం ద్వారానే పంపిస్తాయి. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతిదారైన ఖతర్ తన గ్యాస్ రవాణాను దాదాపు పూర్తిగా ఈ జలసంధిపైన ఆధారపడి కొనసాగిస్తుంది. అయితే ఇప్పుడు జలసంధి మూసివేస్తే కనుక దక్షిణాసియా దేశాలైనటువంటి సౌత్ కొరియా, అలాగే థాయిలాండ్, దాంతోపాటు చైనాకు చమురు రవాణా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు మారే అవకాశం ఉంది. భారత్ కూడా చమురు రవాణాలో ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ జలసంధి మూసివేత సంబంధించి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో చమురు ధరలకు కూడా రెక్కలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఏ నౌక ప్రయాణించినా అక్కడి నుంచి పేల్చివేస్తామంటూ ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో పలావు దేశం పతాకంతో ఉన్నటువంటి ఒక నౌకని, అందులో భారతీయ సిబ్బంది ఉన్నటువంటి ఒక నౌకని పేల్చివేయడంతో ప్రస్తుతం ఆ నౌక హర్మూజ్ జలసంధి నుంచే తిరిగి ఇరాన్ స్వాధీనం చేసుకున్నట్లయితే పేల్చివేసి మొత్తం మీద ఇప్పుడు జలసంధిని మూసివేయడం ద్వారా ప్రపంచ చమురు రవాణా మార్గాన్ని ఒకసారిగా ఇరాన్ తన గుప్పిట్లోకి తెచ్చుకున్నట్లయింది.